ఇప్పుడు వెళ్తారా అందరు వస్తారా? కొంతమంది ఎత్తుకుంటున్నారు. ప్రియమైన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. మనం పొద్దున్నే అనుకున్నాం కదా, ఇవాళ ఏంటిది బాలల పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా మరి పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏవైతే మనం కళలు అంటున్నామో ఆ కళలు అనేది నిరంతరము దాన్ని సాధించడానికి ఈ రోజు నుంచే పిల్లలందరూ సంసిద్ధంగా ఉండాలి. ఏవైతే మీరు కళలను భవిష్యత్తులో చేయాలనుకుంటారో అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అని పెద్దలు చెప్పడం జరిగింది. ఆ కళలు నిర్వహించడానికి మన లక్ష్యాన్ని, ఒక ఆశయాన్ని, ఒక ఆలోచనను మనం ఈ రోజు నుంచే మరి ప్రారంభించాలి. ఈ బాలలు చిన్ననాటి పిల్లలు, చిన్న పిల్లలు రేపటి పౌరులుగా తీర్చడానికి మేము కూడా మీ లెక్కనే మేము చదువుకున్నప్పుడు ఎంత అప్డేట్ అంటే ఈ యుగం లేదు. అంటే చెప్పేటోళ్ళు కూడా తక్కువ మంది, కేవలం పాఠశాలకు వచ్చి మరి సార్లు చెప్పిన చదువును మాత్రమే నేర్చుకొని మరి ఈరోజు ఈ స్థాయికి రావడం అంటే ఈరోజు పౌరులుగా మీనాటి బాలికలే ఈరోజు పౌరులుగా అంటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. మీరు కూడా భవిష్యత్తులో మరి మాలాగానే అంటే ఉపాధ్యాయులు కాకుండా ఇంకా పెద్ద సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగంలో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, కలెక్టర్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఆర్డీఓలు కానీ, తహసీల్దార్ కానీ, ఎంపీడీఓలు కానీ, రకరకాలైనటువంటి సమాజం ఉన్నది. ఆ సమాజంలో మీరు అనేక నుండి పాత్రను పోషించాలనే ఉద్దేశంతో మరి చెప్పడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు అయితే ఏ విధైతే పాఠాలు చెప్తున్నారో ఆ పాఠాన్ని ఇంటికి ఒకసారి హోంవర్క్ చేసుకొని ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఉపాధ్యాయులను గౌరవిస్తారో వారు భవిష్యత్తు నాంది అని చెప్పవచ్చు. భవిష్యత్తు యొక్క కోరికలను నెరవేర్చడానికి మరి ఈ రోజులు చూడండి, మనం భూమి మీద నుంచి ఆకాశంలో వ్యవహరిస్తున్నాం, చంద్రమండలం మీద పోవడం జరుగుతుంది. అంటే టెక్నాలజీ యుగం ఉన్నది. ఈ టెక్నాలజీని అందరూ మనం వాడుకొని భవిష్యత్తులో మంచి ఇంకా ఆలోచనలను మరి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి బాలల దినోత్సవ ఆట పాటలతో ఈరోజు నిర్వహించుకోవాలి. ఈరోజు దాదాపుగా చదువు కూడా అంటే కేవలం చదువుతో పాటు కాకుండా పాటలు, డ్యాన్సులు, ఇంకేమైనా సమావేశాలు, మాటలు, వ్యాఖ్యలు ఉండాలి. సరే మనకు సమయం లేదు. దాంతోపాటు కనుక చూసుకుంటే ఈరోజు వెంకన్న గారు ఒక శుభవార్త ఏంటంటే కాశీమల్లా మరి రాంబాబు గారు ఇదే పాఠశాల ఇక్కడనే చదవడం జరిగింది. మీలాగానే నిలబడి అదేవిధంగా మరి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. పాఠశాలకు పిల్లలకు, మీకు అందరికీ బాలబాలిక పిల్లలకు మరి ఊరు మీద ప్రేమతో, మరి పాఠశాల మీద ప్రేమతో మన నగేష్ సార్ కూడా క్లాస్మేట్ మరి మీకు మిఠాయిలను కూడా క్లాస్కు మిఠాయిలు పంపించడం జరిగింది వారితోని. సరే ఆ సార్కి కూడా ఒకసారి బాలబాలికలు మీరందరూ ఉపాధ్యాయుల తరఫున మన అందరి పాఠశాల తరఫున ఒకసారి బిగ్ హ్యాండ్. జాకెట్ ఉంటుంది మరి దీని గురించి మరి తర్వాత ఒకవేళ కరెంట్ కనుక వస్తే పాటలు ఇట్లా మనం ఏర్పాటు చేద్దాం. ఒకసారి అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగితే ఓకేనా? రండి దగ్గరకు రండి అమ్మ రండి.